వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మాహిన్ వ్లాగ్స్. ఈరోజైతే నేను గోంగూర చికెన్ చేస్తున్నాను. నేనైతే అరకిలో చికెన్ తీసుకున్నానండి. ఇప్పుడు శుభ్రంగా కడిగేసిన తర్వాత ఇందులోకి రుచికి తగినంత ఉప్పు, అలానే ఒక టేబుల్ స్పూన్ పసుపు వేసుకుందామండి. ఇప్పుడైతే స్టవ్ వెలిగించేసి ఒక కడాయి పెట్టేసుకొని ఆ చికెన్ అయితే ఇందులోకి వేసేసుకుందాము. వేసుకున్న తర్వాత ఒకసారి కలిపేసుకుందామండి. చూడండి, ఈ చికెన్ అయితే బాగా ఉడకాలండి. చూడండి, కొంచెం ఆగిన తర్వాత కొంచెం ఉడికింది కదండి. ఇప్పుడైతే ఉడికిన తర్వాత ఇందులోకి వాటర్ అయితే వేసేసుకుందాము. ఫస్ట్ కొంచెం వచ్చింది కదండి చికెన్లో ఉండే వాటర్. ఇప్పుడైతే వాటర్ వేసేసుకొని అది బాగా ఉడికేంత వరకు, ఆ వాటర్ మొత్తం పీల్చుకున్నంత వరకు బాగా ఉడికించుకోవాలండి. ఇప్పుడైతే మూత పెట్టేసుకుందామండి. గోంగూరలు కావాల్సినవి తీసుకుందాము. కొంచెం కొత్తిమీర, అలానే 2 టమాటా, రుచికి తగినంత పచ్చిమిర్చి, అలానే ఒక ఉల్లిపాయ అండి. మీరు పచ్చిమిర్చి ఎక్కువైనా తీసుకోవచ్చు, తక్కువైనా తీసుకోవచ్చు. ఎందుకంటే ఎక్కువ కారం తినే వాళ్ళు ఉంటారు, లేకపోతే తక్కువ కారం తినే వాళ్ళు ఉంటారు కదండి. ఇప్పుడైతే ఒకసారి మూత తీసి చూసేద్దాము. చూడండి, ఒకసారి కలిపేసుకున్న తర్వాత ఇలాగా కొంచెం ఉడికింది కదండి. ఇంకా వాటర్ ఉన్నాయి, మళ్ళీ ఇంకా కొంచెం ఉడికించాలండి. చూడండి, కొంచెం ఇంకా గట్టిగానే ఉంది, ఇంకా బాగా ఉడకాలి. అప్పుడే చికెన్ బాగా టేస్ట్ వచ్చిద్దండి. ఇప్పుడైతే గోంగూరని అయితే మనం ఒక బకెట్లో తీసుకొని బాగా దీన్ని శుభ్రంగా కడిగేసుకోవాలండి. 2-3 టైమ్స్ బాగా కడుక్కోవాలి. చూడండి, ప్లీజ్ అండి మా వీడియోని చివరి వరకు చూడండి. లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇప్పుడైతే గోంగూర చేసేద్దామండి. ఇప్పుడు ఒక దేక్షి తీసుకొని అందులోకి పచ్చిమిర్చి, అలానే ఆనియన్స్, టమాటాస్ కట్ చేసి పక్కన పెట్టుకున్నాం కదండి, అవి అయితే ఇందులోకి వేసేసుకుందాం. అలానే కొత్తిమీర కూడా వేసేసుకుందామండి. అలానే 1/2 టీ స్పూన్ పసుపు, అలానే ఒక టేబుల్ స్పూన్ కారం అండి. మీకు రుచికి తగినంత వేసుకోండి. అలానే అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం వేసేసుకుందాము. వేసుకున్న తర్వాత ఆయిల్ వేసుకుందామండి. చూడండి, ఆయిల్ అయితే 2 స్పూన్లు వేసుకున్నానండి నేనైతే ఆయిల్. ఇప్పుడైతే కడిగి పక్కన పెట్టేసుకున్న గోంగూరని వేసేసుకుందామండి. ఇందులోకి గోంగూర మొత్తం వేసేసుకున్నాం కదండి. చూడండి, ఇప్పుడైతే ఇందులోకి వాటర్ వేసేసుకుందాము. వాటర్ వేసుకొని ఇప్పుడు స్టవ్ వెలిగించేసి ఆ గోంగూర దేక్షని అయితే ఇప్పుడు పెట్టేసుకొని మూత పెట్టేసుకోవాలండి. చూడండి, ఇప్పుడైతే చికెన్ మళ్ళీ చూసేద్దాం రండి. చూడండి, ఇప్పుడు చికెన్ కొంచెం ఉడికింది కదా. దీంట్లో అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 స్పూన్ వేసేసుకుందాం. అలానే కారం 1 స్పూన్ వేసేసుకుందామండి. రుచికి తగినంత ఎక్కువ వేసుకోండి, లేదంటే మేము ఎక్కువ తింటామంటే ఎక్కువ వేసుకోవచ్చు. అలానే కొంచెం నూనె వేసేసుకుందామండి. అలానే కొంచెం కొత్తిమీర వేసుకొని ఒకసారి కలిపేసుకుందాము. చూడండి, ప్లీజ్ అండి మా వీడియోని అయితే చివరి వరకు చూడండి. కొత్త వారు సబ్స్క్రైబ్ చేసుకోండి. కొంచెంసేపు ఆగిన తర్వాత చూడండి ఎలా ఉడుకుతుందో చికెన్ అయితే. ఒకసారి మళ్ళీ కలిపేసుకుందాము ఒక 5 మినిట్స్ తర్వాత. ఇప్పుడైతే కలుపుకున్న తర్వాత ఒకసారి మళ్ళీ మూత పెట్టేద్దామండి. ఇప్పుడైతే ఈ గోంగూరను అయితే చూసేద్దాం రండి. గోంగూర అయితే బాగా వచ్చింది కదండి. చూడండి ఎలా ఉడుకుతుందో. మళ్ళీ అయితే ఒకసారి మూత పెట్టేద్దామండి. ఇప్పుడైతే మళ్ళీ చికెన్ చూద్దాం రండి. చూడండి, చికెన్ అయితే మంచిగా ఉడికింది కదండి. అలానే గ్రేవీ కూడా కొంచెం ఎక్కువగానే ఉంది కదండి. చూడండి, ఇప్పుడైతే మళ్ళీ మూత పెట్టేసుకుందాము. చికెన్ ఎంత బాగా ఉడికిద్దో అలానే చూడండి. ఇప్పుడైతే దాంట్లో ఉన్న వాటర్ మొత్తం లాగేసుకుంది కదండి. అలానే నూనె మొత్తం పైకి తేలింది కదండి. ఇప్పుడైతే స్టవ్ అయితే ఆఫ్ చేసేసుకుందాము. ఆ చికెన్ అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు గోంగూర చూసేద్దాం రండి. గోంగూర కూడా ఒకసారి కలిపేసుకుందాం. ఒక 5 మినిట్స్ తర్వాత మళ్ళీ చూద్దానండి. ఇది ఇప్పుడైతే గోంగూర కూడా అయిపోయింది. ఇప్పుడైతే స్టవ్ ఆఫ్ చేసేద్దాము. ఇప్పుడు ఆ గోంగూరలోకి కల్లుప్పుని అయితే వేసేసుకుందామండి. కొంచెం చల్లారిన తర్వాత గోంగూర అయితే కలిపేసుకుందాం. చూడండి, ఇలాగా కలుపుకోవాలండి బాగా. ఇప్పుడైతే ఆ గోంగూర ఇలా అయిపోయింది కదండి. ఇప్పుడైతే చూడండి ఎంత బాగా వచ్చిందో గోంగూర. ఈ గోంగూరలోకి ఆ చికెన్ అయితే వేసేసుకుందాం. చూడండి, ఒకసారి అయితే ఇప్పుడు కలిపేసుకుందాము. ఈ గోంగూర చికెన్ అయితే ఎంత టేస్ట్గా ఉండిద్దంటే చాలా బాగుండిద్దండి. చూడండి, టేస్ట్ అయితే సూపర్ ఉందండి. మీరు ఒకసారి తిని వదిలిపెట్టరండి. ఒకసారి కన్ఫామ్గా ట్రై చేయండి. ఇప్పుడైతే వేడి అన్నంలో ఆ గోంగూర చికెన్ వేసుకొని తింటే సూపర్ ఉండేది కదండి. చూడండి, నేనైతే వేడి అన్నం వేసేసుకున్నాను. గోంగూర చికెన్ అయితే వేసుకొని తింటున్నాను. సూపర్ ఉండిద్ది. అలానే కొంచెం దాంట్లో నెయ్యి కూడా వేసుకొని తింటే ఇంకా టేస్ట్ అయితే సూపర్గా ఉంది కదండి. చూడండి, నేనైతే టేస్ట్ చేశాను.
థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. బాయ్. ఈ గోంగూర చికెన్ కన్ఫామ్గా ట్రై చేయండి. బాయ్.